కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సిజేపీపై చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకలాపాలపై అత్యవసరంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ అంత సెంటిమెంట్ గా ఈ విషయాన్ని తీసుకోవద్దు అని చెప్పి పిటిషనర్ కు చెప్పారు. ఎందుకు సార్ అంత సెంటిమెంట్ గా తీసుకోకూడదు? అంటే నిజంగా మన సుప్రీంకోర్టును ఇక్కడ ఆహ్వానించాలి. అంటే దే హావ్ షోన్ మ్యాగ్నానిమిటీ. అంటే ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కాదు, ఇండివిజువల్స్ కూడా ప్రతిదాన్ని సెంటిమెంట్ గా తీసుకోకూడదు. యు నీడ్ నాట్ రెస్పాండ్ ఇన్ హరీ. దానికి ఎందుకు టెన్షన్? ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కామెంట్ చేసింది. దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరో కొంతమంది ఫాలో కాకపోవచ్చు పూర్తిగా. ఈ కాక్రోచ్ల గొడవ ఏంటి అని, ఇళ్ళనే చచ్చిపోతున్న బొద్దింకలతోని. ఇప్పుడు మనకు వార్తల్లో కూడా బొద్దింకలు అయితే అదో పెద్ద తలనొప్పి. మా ఇంట్లో కూడా బొద్దింకలు అడవులు ఉన్నాయి, ఏ మన దేశంలో పోతలేదు. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇండియా ఎదుర్కొనే అతిపెద్ద ఛాలెంజెస్ లో పొల్యూషన్, ఫుడ్ వేస్టేజ్, వాటర్ క్రైసిస్, దీంతో పాటు గ్రీన్ హౌస్ గ్యాసెస్ తో పాటు బొద్దింకలు, దోమలు ఒక పెద్ద సమస్య. బొద్దింకలు, దోమలు, కుక్కలు, కోతులు. సో ఇలాంటి మ్యాన్ నేచర్ కాన్ఫ్లిక్ట్ మనం చూస్తున్నాం, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ బొద్దింకల గోల్ ఏంటి అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కేసు వినే క్రమంలో ఒక ఓరల్ కామెంట్ చేశాడు. ఈ నాట్ ఈవెన్ జడ్జిమెంట్, అది ఓరల్ కామెంట్. ఆ ఓరల్ కామెంట్ ఏం చేశాడు అంటే, కొంతమంది యాక్టివిస్టులు సమాజం పైన పడి వారు కాక్రోచ్లుగా, పరాన్న జీవులు, పారాసైట్స్ గా బతుకుతున్నారు. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్, వీళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు లాలో, మీడియాలో, సోషల్ మీడియాలో దూరి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ను ప్రశ్నిస్తున్నారు అన్నాడు. అంటే ఒక రకంగా ప్రశ్నించే వారిని కాక్రోచ్లతో పోల్చాడు. దీనితో అభిజిత్ దీప్కే అనే అతను బోస్టన్ లో ఎంఎస్ చదువుతున్న 30 years పిల్లవాడు, అతను కాక్రోచ్ జనతా పార్టీ లాంచ్ చేశాడు. ఒక రకంగా ఆన్లైన్ సటారికల్ మూవ్మెంట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ సీరియస్ మూవ్మెంట్ ఆల్సో. ఆన్లైన్ సటారికల్ మూవ్మెంట్. ఇది భారతీయ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మించి ఫాలోవర్స్ వచ్చేసారు. ఒక పెద్ద సెన్సేషన్. మనము ఎందుకు మరి కాక్రోచ్ అనేది ఇంత ఫినామినన్ అయింది, సెన్సేషన్ అయింది అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఇది ఎప్పుడైతే అయిందో ఒక రకంగా సిజేపీ వర్సెస్ బీజేపీగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ. ఎందుకు మారింది అంటే, డెమోక్రటిక్ సెక్యులర్ అనే యొక్క సోషల్ జస్టిస్ నినాదాలు మాయి అని చెప్పారు. గోధి మీడియా యాంకర్ల పైన వాళ్ళ బ్యాంక్ అకౌంట్ విచారించాలి అన్నారు కనుక క్లియర్ గా మోడీ ప్రభుత్వం పైన ఒక నిరసన యుద్ధంగా ఇది కనిపించింది. అది పెద్ద ఎత్తున ప్రజలు ఆకర్షించింది. అది ఆకర్షించడం వల్ల ప్రభుత్వం కూడా వాళ్ళ మీద మొదలుపెట్టింది దాడి. మీకు వాళ్ళ ఎక్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయించారు, వాళ్ళు మళ్ళీ కొత్త అకౌంట్ తో వచ్చారు. ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి సుప్రీంకోర్టు ఆశ్రయించి వారిపై విచారణ జరిపించాలి అని. వాస్తవంగా చీఫ్ జస్టిస్ ఆ కామెంట్స్ ను వివరణ కూడా ఇచ్చాడు. ఇది నా ఉద్దేశం, ఇది కాదు, నేను అన్ఎంప్లాయిడ్ యూత్ ను దృష్టిలో పెట్టుకొని అనలేదు, అది రాంగ్ గా డిస్టార్ట్ అయింది, వక్రీకరించబడింది. నేను ఫేక్ డిగ్రీలు ఉన్న వారి గురించి మాట్లాడాను అన్నాడు. లీగల్ ప్రొఫెషన్ లో ఫేక్ డిగ్రీలతో వస్తున్నారు. దానిపై కూడా వాస్తవంగా ఇంకో పిటిషన్ పడ్డది, ఈ ఫేక్ డిగ్రీల పైన సిబిఐ విచారణ జరిపించాలని. చీఫ్ జస్టిస్ ఆ కామెంట్లు చేశాక ఇక ఇట్ షుడ్ క్లోజ్. ఇప్పుడు కూడా మనం ఏంటంటే, డెమోక్రసీలో వీ హావ్ టు మూవ్ ఆన్, వీ కెనాట్ లింగర్ అరౌండ్ వన్ ఇష్యూ. ఇప్పుడు డెమోక్రసీ, సుప్రీంకోర్టు వేరే పని లేదా, ఇదేనా ఇక పట్టుకొని కూర్చుంటారా? సో ఒక కామెంట్ చేసింది, దానిపైన భిన్న వక్రీకరణ అంటూ చీఫ్ జస్టిస్ రియాక్షన్ ఇచ్చాడు. దానిపైన కావాల్సినంత అదే రోజు విపరీతమైన విమర్శలు కూడా వచ్చాయి. బట్ ఆ విమర్శలు వచ్చాక చీఫ్ జస్టిస్ క్లారిఫికేషన్ ఇచ్చాడు కనుక దేర్ ఎండ్స్ ద మ్యాటర్. యు హావ్ టు మూవ్ ఆన్. ఎందుకు మూవ్ ఆన్ అంటే, దేశంలో అనేక ఇష్యూస్ ఉంటాయి, ఇది ఒక్కటే పట్టుకుని కూర్చోలేం కదా. సో అందువల్ల మీకు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ హస్ టేకెన్ అ రైట్ థింగ్. దీనిపైన ఇంకా పొడిగించి యూత్ ఫ్రస్ట్రేషన్ జ్యుడిషియరీ పైకి రాకుండా చాలా ప్రొటెక్ట్ చేశాడు చీఫ్ జస్టిస్. ఎందుకంటే అదేదో సుప్రీం కోర్ట్ జ్యుడిషియరీ
భారతదేశంలో యువతరాన్ని తప్పుడుగా అర్థం చేసుకుంటుందని. అయితే చీఫ్ జస్టిస్ విత్డ్రా అయ్యారు. ఇక సుప్రీం కోర్టును చీఫ్ జస్టిస్ ఇన్వోక్ చేస్తూ ఏ చర్చ జరిగినా అది తప్పు, ఎందుకంటే క్లోజ్ చేశాడు కనుక. బట్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఆన్ ఓవరాల్ ఫినామినల్. ఇప్పుడు సుప్రీం కోర్టు అన్నది పక్క పెడదాం, ఇక చీఫ్ జస్టిస్ అన్నది అంతా చర్చే లేదు, ఇక అది ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. సబ్స్టాన్షియల్ పాయింట్ ఏంటి? లిమిటెడ్ పాయింట్ ఉంటుంది, సబ్స్టాన్షియల్ పాయింట్ ఉంటుంది. మీకు సబ్స్టాన్షియల్ పాయింట్ ఏంటి? యాక్టివిజాన్ని దేశంలో ఎలా చూడాలి? అది పొలిటికల్ యాక్టివిజం, సోషల్ యాక్టివిజం కావచ్చు, మీడియా యాక్టివిజం కావచ్చు. అంటే సమాజంలో రకరకాల సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మీడియాలో ప్రభుత్వాలని, ఇన్స్టిట్యూషన్స్ ను, రాజకీయ వ్యవస్థను నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నించే వారు ఉంటారు. సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఇలాంటి అన్నీ ఉంటాయి. వీరిని ఎలా చూడాలి? రాజ్యం ఎలా చూడాలి? రాజ్య వ్యవస్థలు ఎలా చూడాలి? హౌ షుడ్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ అనేది క్వశ్చన్. అది మనము సెపరేట్ గా ఎంతైనా చర్చించుకోవచ్చు. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రం దీన్ని ఒక వివాదం పెరగకుండా చాలా మ్యాగ్నానిమస్ గా, చాలా హుందాగా దీన్ని డీల్ చేశారు. అంత సెంటిమెంట్ ఎందుకయ్యా? ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు వర్సెస్ యూత్ ఆఫ్ ఇండియా లాగా వారెందుకు క్రియేట్ చేయాలి? వేరే పనులుంటాయి కదా సుప్రీంకోర్టుకు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు హాస్ టు మూవ్ ఆన్. ఇట్ హాస్ సెవెరల్ ఇష్యూస్ టు డీల్ విత్. ఇది ఒక్కటే పట్టుకొని కూర్చోలేరు. అందువల్ల వాళ్ళని ఏదో చర్య తీసుకోమని ఆర్డర్ చేసి ఇన్స్టిట్యూషనే భయపడుతున్నట్టుగా అదేమవుతుంది? ఇప్పుడు వాళ్ళ ఉదాహరణకు ఆ కాక్రోచ్ జనతా పార్టీ పైన సిబిఐ విచారణ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఏమవుతుంది? పిచ్చకపోయి బ్రహ్మాస్త్రం అది. దానివల్ల సుప్రీంకోర్టు బలహీనంగా ఉంది, సుప్రీంకోర్టు భయపడుతుంది, ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంది. ఒక ఇండివిజువల్, ఒక ఆన్లైన్ మూవ్మెంట్ పైన ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం అంతగా నర్వస్ ఎందుకు కావాలి, ఇన్సెక్యూర్ ఎందుకు ఫీల్ కావాలి అని చర్చిస్తుంది. సో చీఫ్ జస్టిస్ ఈ కామెంట్ చేయడం ద్వారా జస్ట్ ఇగ్నోర్, ఏముంది అంత సెంటిమెంటల్ ఎందుకు ఫీల్ అవుతావు, లైట్ తీసుకో అనడం ద్వారా సుప్రీంకోర్టును ఈ విమర్శలన్నిటి నుంచి కాపాడారు. భారత ప్రజల్లో సుప్రీంకోర్టు గౌరవాన్ని పెంచారు. సో ఎందుకు ఈ కాంట్రవర్సీ అని. సో ఎందువల్ల దాంతో అయ్యేదేమీ లేదు, దేశానికి ఉపయోగపడేది లేదు, సుప్రీంకోర్టుకు ఉపయోగపడేది లేదు. ఇక ఇటీవలనే సుప్రీంకోర్టు విమర్శలు ఎదుర్కొంది. అంటే జ్యుడిషియరీ పైన ఎన్సీఆర్టీలో ఒక పాఠం రావడం, లెసన్ రావడము, దానిపై సుప్రీంకోర్టు డిస్టర్బ్ అయి తీవ్రంగా స్పందించడం వల్ల అనేక పత్రికలు ఎడిటోరియల్స్ రాశాయి, మీడియాలో చర్చ జరిగింది. ఐ షుడ్ సుప్రీంకోర్టు బి సో ఓవర్ ప్రొటెక్టివ్ అని. ఇక్కడ మన దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ప్రశ్నకు అతీతం కాదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నించవచ్చు. ఓన్లీ మోటివ్ షుడ్ నాట్ బి అట్రిబ్యూటెడ్. అంటే జడ్జిలో హానరబుల్ జడ్జెస్ పైన యూ కెనాట్ అక్యూజ్ మై లార్డ్, యూ కెన్ ఆల్వేస్ క్వశ్చన్ ద మై లార్డ్స్ ఒపీనియన్, నథింగ్ రాంగ్. సో అది సుప్రీంకోర్టే కల్పించింది. మన ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ యొక్క గొప్పతనం అది. సుప్రీంకోర్టును విమర్శించే హక్కు సుప్రీంకోర్టే కల్పించింది. కానీ నిందించే హక్కు లేదు. ప్రశ్నించడం వేరు, నిందించడం వేరు. అవమానించే హక్కు లేదు. సుప్రీంకోర్టు తీర్పులు వక్రీకరించే హక్కు లేదు. అదే చేస్తే కోర్టు ధిక్కారణ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. విమర్శలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదు, కానీ అవమానించడం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇది మన దేశంలో ఫ్రీడమ్ అండ్ లిబర్టీ జ్యూరిస్ప్రుడెన్స్ యొక్క గొప్ప థింగ్. సో వీ హ్యావ్ ఫ్రీడమ్ టు క్వశ్చన్ గవర్నమెంట్స్, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు క్వశ్చన్ పొలిటికల్ పార్టీస్, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు క్వశ్చన్ ఈవెన్ హైయెస్ట్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ అందువల్ల మీకు ఎన్సీఆర్టీ విషయంలో జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ పైన ప్రజల విశ్వాసం దెబ్బతీస్తుంది. కరప్షన్ పైన సింగిల్ అవుట్ చేసి, కరప్షన్ ఒక న్యాయ వ్యవస్థలోనే లేదు కదా, అన్ని వ్యవస్థల్లో ఉంది. అయినా ఎవరో ఒక్కరో ఇద్దరో తప్పులు చేస్తే ఒక జడ్జి ఇంట్లో నోట్లు దొరికితే భారతదేశంలో న్యాయమూర్తులందరూ అనుమానించాలా? అది వాళ్ళందరినీ శీల పరీక్ష నిలబెట్టాలా? అది మంచిది కాదు కదా. ఇప్పటికీ దేశంలో ప్రజలకు కష్టం వస్తే ఏమంటారు? కాస్త దెబ్బ తగిలితే అయ్యో రామ అంటాం, అన్యాయం జరిగితే అయ్యో రామ అంటాం. ఇక్కడ ఈ దేశ ప్రజలకు ఏ కష్టం వచ్చినా గుర్తొచ్చే మొదటి దేవుడు రాముడు. కానీ ఈ దేశంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా గుర్తొచ్చే మొదటి ఇన్స్టిట్యూషన్ కోర్టు. అనేక విమర్శలు ఉండొచ్చు, కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉండొచ్చు, కోర్టులు కొంతమంది జడ్జిలు తప్పుడు పనులు చేయొచ్చు. ఇప్పుడు వెన్ ఏ సొసైటీ కెన్ క్రియేట్ కరప్ట్ పొలిటీషియన్, ఇట్ కెన్ క్రియేట్ ఎ కరప్ట్ డాక్టర్, కరప్ట్ లాయర్, కరప్ట్ జర్నలిస్ట్,
Corrupt judge also, what is there in it? But that does not diminish the image of the institution. Institution is always greater than the individual. Processes are always greater than the individual. మనం చాలా మంది రాంగ్ అర్థం చేసుకుంటాం. అంటే ఒక వ్యక్తి ప్రతిష్ట, వ్యక్తి గొప్ప వ్యక్తి అంశం కన్నా కూడా వ్యవస్థను చాలా మ్యాగ్నానిమస్ గా ఉండాలి. ఎందుకంటే ఇండివిజువల్ మనకు ఇన్స్టిట్యూషన్ కు మధ్య ఫైట్ అన్ఈవెన్ ఫైట్, అన్ఈక్వల్ ఫైట్. సుప్రీం కోర్టు దీప్కి, అబ్జద్ దీప్కి, సుప్రీం కోర్టు కాక్రోచ్ ఉద్యమ ఫౌండర్. ఈజ్ ఇట్ ఈక్వల్ ఫైట్? హైలీ అన్ఈవెన్ ఫైట్. సో ఇన్స్టిట్యూషన్ కు ఉండే పవర్ వేరు, ఇండివిజువల్ కు ఉండేటువంటి పవర్ వేరు. అందువల్ల ఈ అన్ఈవెన్ బ్యాటిల్లో ఇన్స్టిట్యూషన్స్ షో జనరాసిటీ అండ్ మ్యాగ్నానిమిటీ. అంటే ఒక ఉదార స్వభావాన్ని చూపాలి. ఏముందిలే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పిల్లవన్నాడు ఏదో అని సుప్రీంకోర్టు ఒక ఉదారమైన వైఖరి తీసుకుంది. ఇట్ హాస్ ఎన్హాన్స్ ద రెస్పెక్ట్ ఆఫ్ జ్యుడిషియరీ. భారత న్యాయ వ్యవస్థ గౌరవం పెరిగింది దీనివల్ల.